కమ్యూనిస్టు నేత, స్వాతంత్ర సమరయోధులు తానిపర్తి కాంతారావు ఏప్రిల్ 4, 2025న మృతి చెందారు. సమాజ స్థాపన కోసం విప్లవ చైతన్య స్ఫూర్తితో ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెదపల్లి మండలం కాసలపల్లిలో 1926లో కాంతారావు జన్మించారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, సాహిత్యానికి ఆయన దగ్గరయ్యారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, నైతిక విలువలకు కట్టుబడి పనిచేశారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు, భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన రైతాంగ విముక్తి పోరాటం రెండో దశలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కాంతారావు చురుగ్గా పాల్గొన్నారు. రైతులకు కౌలు భూములపై హక్కుల కోసం ఆయన పోరాడారు. కరీంనగర్లో మొదటిసారిగా రిక్షా కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షులుగా సేవలందించారు. 1962లో సుల్తానాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జనం మధ్యలోనే ఉన్నారు. ఆ తర్వాత 3 సార్లు సర్పంచ్గా విధులు నిర్వర్తించారు. 1984లో జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా, 1986లో బారాబంకీలో జరిగిన ఆల్ ఇండియా కిసాన్ మహాసభలో పాల్గొని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. నమ్మిన సిద్ధాంతాల పట్ల, పార్టీ పట్ల నిబద్ధత, అంకిత భావం కలిగి క్రమశిక్షణతో జీవితం గడిపారు. అందుకే అనేక కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పదవీకాంక్ష లేకుండా నిస్వార్థంగానే దేశానికి, సమాజానికి తానిపర్తి కాంతారావు సేవ చేశారని, దేశభక్తుడిని సమాజం కోల్పోయిందని కొనియాడుతూ ఆయనకు స్థానికులు శ్రద్ధాంజలి ఘటించారు.